హాయ్ అండి. ఈరోజొచ్చేసి మేము బిర్యానీ చేసుకున్నామండి. ఎలా చేసుకున్నాం చూసేద్దాం మరి. ఫస్ట్ అయితే ఒక కళాయిలో ఆయిల్ వేశానండి. మా దగ్గరైతే నెయ్యి లేదు. అందుకే ప్రస్తుతానికి ఆయిల్ మాత్రమే వేశాను. బిర్యానీ దినుసులున్నాయి గదండీ! అవి ఏవేవో అదొకటి వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసాం. అది వేశాం. అది ఏగిన తర్వాత 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేయాలండి. ఎందుకంటే అది బారుగా సన్నగా కొయ్యాలి. కాపోతే మేము మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కోసాం వెరైటీగా. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది గదండీ! అదేంటంటే నేను మిక్సీలో రుబ్బేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మనం రుబ్బడం ఏముందిలే. ఇప్పుడన్నీ మిక్సీలొచ్చేసినియి. రోట్లో ఎవరు రుబ్బుతున్నారు? కొంచెం వాటర్ ఎక్కువయింది. అందుకే బాగా పలసగా అయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర ఉంది కదా! అది గూడా వేసేద్దాం. బాగా వేగిన తర్వాత పచ్చి వాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నెక్స్ట్ ఒక లోటాడు బియ్యానికి 2 లోటాలు వాటర్ పోసాం. నేనైతే బియ్యం ఒక అరగంట, గంట ముందల నానబెట్టాను. అవి నానతన్నాయి ఓ పక్క. ఓ పక్కనేమో వాటర్ పోస్తున్నా. ఇవి మరగాలి బాగా. ఈలోగా మనం ఏంటంటే కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా ఉంది గదండీ! నేనైతే ప్యాకెట్లే వాడతాను. పొడి వాడను. ఇంతవరకి నేను ప్యాకెట్‌లే ఎక్కువ వాడేది. కాపోతే టేస్ట్ అనేది బానే ఉండిద్ది. ప్యాకెట్‌లో గూడా. బిర్యానీ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం అవి ఏసాను. వేసిన తర్వాత అయి ఆహ్, మ బాగా మరగాలి. మరిగితేనే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బావుండిద్ది. చూడండి ఎలా మరుగుతున్నాయో అలా మరగాలి. ఈలోగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. మరెన్నో కుకింగ్ వీడియోస్ మీకు పెడతా ఉంటాను. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ జేయండి. చూడండి ఎలా మరుగుతుందో. బియ్యం అయితే శుభ్రం కడిగి మరిగే నీళ్ళల్లో వేసాము. ఎసరులో వెయ్యాలి. చూడండి ఎలా వేస్తున్నానో. మీరు గూడా అలా వేయండి. నాకన్నా మీకు బాగా వచ్చు వంటలు. కాపోతే నేను సింపుల్‌గా చేశా గదా! అందుకని పెడతన్నా. తొందరగా అవ్వాలంటే ఇలా చేసుకోండి. తొందరగా అయిపోద్ది. ఈలోగా పక్కన కర్రీ రెడీ చేస్తున్నాను. చూడండి కర్రీ ఎలా బావుందో. చూడడానికి చాలా బావుంది. మేమైతే అంత ఫ్రై తినం. అంత బాగా గ్రేవ్‌గా తినం. నార్మల్ అటు ఇటుగా చూడండి గ్రేవీ ఎలా ఉందో. ఈ రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చికెన్ కర్రీ చాలా బావుండిద్ది. వీడియో పెడతాను. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బిర్యానీ ఎలా అయిందో. అలా ఉడుకుతుంది. నేనైతే ఎగ్స్ ఉడకబెట్టి వేసానండి దాంట్లో బావుండిద్దని వేసాను. చూడండి ఫ్రై అయిపోయింది. అయిపోయింది బిర్యానీ సింపుల్‌గా. ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకు పెడతా ఉంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.